ఆంటీ గురించి వీడియో ఇది. ఓకేనా. సో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో 28th ఏప్రిల్ మార్నింగ్ 4:16కి అంటే ట్యూస్డే మార్నింగ్ ఒక రైడ్ వచ్చింది. సో అది ముస్లిం ఏరియా అనమాట. సో రైడ్ వచ్చేసి ఒక 6 కిలోమీటర్స్ ఉంది. ఓకేనా. సో వెళ్ళాను. సో ఆమె పెళ్ళైనట్టుంది. సో బైక్ ఎక్కింది ఆంటీ. ఎక్కిన తర్వాత ఏమైంది, ముస్లిం ఆంటీ. ఎక్కిన తర్వాత సో సో సగం దూరం వెళ్ళిన తర్వాత బండి వాలిపోతుంది. బండి అంటే ఫుల్ తాగేసి బండి వాలిపోతుంది. జస్ట్ మిస్ కింద పడి ఉంటాం ఇద్దరం. నేను సడన్గా బండి ఆపేసాను. ఏమైంది మేడం, ఏమైంది అని అడుగుతున్నాను. ఈ విధంగా చెప్తాను, హిందీలో చెప్తాను, నాకు అర్థమవుతుంది. కాళ్ళు తిమ్మెక్కింది. సో అని చెప్పింది. ఓకే మేడం, కిందకి దిగండి. కింద దిగిన తర్వాత సో కాళ్ళని ఇలా ఆడించండి. సో ఓకే అవుతుంది, తర్వాత ఎక్కండి అని చెప్పాను. ఆమె ఏం చేసింది, నన్ను కాలు పట్టుకొని ఆడించమంటుంది ఆంటీ. నాకు మైండ్ పోయింది అసలు. ఏందిరా స్వామి ఇట్లుంది అనుకున్నా. ఇంకా ఫుల్ తాగేస్తుంది. నాకు ఇంకా గులాబ్ జామున్ గలగల ఆడిపోయినాయి. ఓరే స్వామి, ఇదేంద్రా నేను ఇలా తగులుకునేది అనుకున్నా. సరే, ఇంక 2.5 కిలోమీటర్ ఉంది రైడు. నాకేం అర్థం కాల. రోడ్లో ఎవరు లేరు. టైం చూస్తే 4:30 అట్లా అవుతుంది. ఇంకా చూసుకో, ఇంకా ఏం మైండ్ పోయింది అసలు. లేదు మేడం, మీరే దిగండి, నేనైతే దిగను, నాకు మీరు దిగండి అవుతుంది అని చెప్పాను. నేను నా లాంగ్వేజ్లో నేను చెప్పాను. సరే, ఆమె చిన్నగా దిగింది. చెప్పు ఒకటి కింద పడిపోయింది. ఆమె ఒకటి చిన్నగా దిగింది. నేను కింద స్టాండ్ వేసాను బండికి. దిగిన తర్వాత సరే ఇంకా కాలు ఇలా వదిలిచ్చి ఇంకా సరే ఎక్కండి మేడం, వెళ్ళాలి ఇంకా చెప్తే వాళ్ళు చిన్నగా ఎక్కిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత బ్యాక్ పాకెట్లో చేయి పెడుతుంది. ఇంకా చూసుకో, రే స్వామి ఏంద్రా ఆయన, నాకైతే భలే భయం వచ్చేసింది అనమాట. ఏందబ్బా స్వామి ఇలా ఉన్నాను నాకు. సరే, ఒకసారి అంటే బై మిస్టేక్ తగిలింది అనుకోవచ్చు, 2 సార్లు అంటే సరే అనుకోవచ్చు. ఒక 5-6 టైమ్స్ బ్యాక్ పాకెట్లో చిన్నగా చేయి పెడుతుంది. ఇంకా చూసుకో, ఏం అర్థం కాలే నాకు. సరే అని ఆమెని ఎలాగోలా అక్కడ దించేసాను. అంటే వాళ్ళ ఇంటి దగ్గర కాదనమాట. వాళ్ళ రిలేటివ్స్ ఏం చేశారు, బుక్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్ పెట్టలేదు. అక్కడ మెయిన్ రోడ్ నుంచి సిగ్నల్ దగ్గర పెట్టారు. అంటే ఇంకా సందులోకి వెళ్ళే దారిలో స్టార్టింగ్లో రైడ్ పెట్టారనమాట, డ్రాప్ లొకేషన్. ఇంకా అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ ఏమో ఉంటుంది వాళ్ళ ఇల్లు. నేను ఇంకేం చేసేది, ఆమె ఇంకొంచెం దూరం అంటుంది. సరే అని చెప్పేసి ఇంకొంచెం దూరం పోయిన తర్వాత మేడం ఇంకా దిగండి అని చెప్పాను. ఆమె దిగటం లేదు అసలు. ఇంకొంచెం దూరం పోయింది. మళ్ళీ సరే అని ఇంకొంచెం దూరం మేడం రైడ్ అయిపోయింది మేడం, నాకు ప్రాబ్లం అవుతుంది, వెళ్ళాలి అని చెప్పా. మేము ఇంకొంచెం దూరం అంటుంది. నాకు ఇంకా చూసుకో, ఏం అర్థం కాల. ఇంకా బండి ఆపేసి మేడం మీరు దిగండి, నాకు ప్రాబ్లం అవుతుంది, మీరు దిగండి అని చెప్పా. సో స్ట్రాంగ్గా ఇచ్చా ఆమెకి. సో గట్టిగా చెప్పేసరికి ఆమె ఇంకా దిగింది. ఆమె ఇంకా కీసు అన్నీ కింద పడిపోయినాయి. ఇంకా అన్నీ ఎత్తుకొని పోను మేడం అని నేను ఇంకా మనీ తీసుకొని రిటర్న్ వచ్చేసా. సో అలా జరిగిందనమాట. సో అమ్మాయిలనే కాదు, అబ్బాయిలైనా కూడా, ఎవరైనా ఆంటీలైనా, అంకులైనా, అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సో తాగి బుక్ చేస్తారు రైడ్స్. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా అది మ్యాటర్ అనమాట. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ర్యాపిడోనే కాదు, ఏ డ్రైవింగ్ అయినా, ఎవరైనా సో ఎక్కేవాళ్ళు కస్టమర్స్ అలా ఉంటారు. సో ఎవరిని నమ్మడానికి లేదు ఈ కాలంలో. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. సో సేఫ్గా డ్రైవ్ చేసి రైడ్ కంప్లీట్ చేసి సేఫ్గా అందరూ ఇంటికి వెళ్ళండి. ఓకేనా. ఓకే, జాగ్రత్త అందరికీ. బాయ్ అందరికీ, టాటా.